ఓం శాంతి. బాబా చెప్తున్నారు 15/5/24. మధురమైన పిల్లలు, స్మృతికి ఆధారం ప్రేమ. స్మృతికి ఆధారం ఏంటి? ప్రేమ. ప్రేమలో లోపం ఉన్నట్లయితే స్మృతి ఏకీరసంగా నిల్వచాలదు. మరియు స్మృతి ఏకీరసంగా ఉండకపోతే ప్రేమ లభించచాలదు. స్మృతి ఏకీరసంగా లేకపోతే ప్రేమ కూడా లభించదు. ప్రశ్న: ఆత్మకు అన్నిటికన్నా ప్రియమైంది ఏమిటి? దానికి గుర్తు ఏమిటి అని అడుగుతున్నారు బాబా. ఆత్మకు అన్నిటికన్నా ప్రియమైంది ఏంటి? దానికి గుర్తు ఏమిటి? జవాబు: ఆత్మకు అన్నిటికన్నా ప్రియమైన వస్తువు ఈ శరీరము. ఈ శరీరంపై ఎంత ప్రేమ ఉందంటే దానిని అది వదలాలనుకోదు. రక్షించుకునేందుకు ఎన్నో సాధనాలను రచిస్తుంది. పిల్లలు, ఇదైతే తమో ప్రధానమైన చీచీ శరీరము. మీరు ఇప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరం నుండి మమకారాన్ని తొలగించి వేయండి బాబా అంటారు. ఈ శరీరం కూడా ఉండకూడదు. ఇదే మీ గమ్యం. బాబా ఏమంటున్నారు? ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ పాత శరీరం పైన మమకారాన్ని ఏం చేయండి? తొలగించి వేయండి. పాత శరీరం, పాత ప్రపంచం కదా, అందుకని కొత్త దానిపైనే ఉండాలి. శరీర భావం కూడా మనకి ఉండకూడదు, ఆత్మిక భావంలోనే ఉండాలి. ఓం శాంతి. బాబా అంటారు, ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. దైవీ స్వరాజ్య ప్రారంభోత్సవం జరిగిందని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఇప్పుడిక అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా కొత్త శాఖను తెరిపిస్తే ఎవరైనా పెద్ద వ్యక్తి ద్వారా దాని ప్రారంభోత్సవం చేయించేందుకు ప్రయత్నిస్తారు. అంతే కదా. ఏదైనా కొత్తది ఏదైనా తెరిచారనుకోండి, దానికి పెద్ద వ్యక్తిని పిలుస్తారు ప్రారంభోత్సవానికి. ఎందుకంటే ఆయన పట్ల అందరూ వస్తారు అని. గొప్ప వ్యక్తులను చూసి క్రింది ఆఫీసర్లు మొదలైన వారందరూ వస్తారు. ఉదాహరణకు గవర్నర్ వస్తే పెద్ద పెద్ద మినిస్టర్లు మొదలైన వారు కూడా వస్తారు. మీరు కలెక్టర్ని పిలిస్తే అంత పెద్ద వ్యక్తులు ఎవరూ రారు. కావున అందరికన్నా పెద్దవారిని తీసుకువచ్చేందుకే ప్రయత్నించడం జరుగుతుంది కదా. ఏదో ఒక సాకుతో లోపలికి వస్తే మీరు వారికి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుందో దారిని చూపగలుగుతారు. ఈ విధంగా బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అలాగని భగవంతుడు వచ్చేసాడని కూడా నేరుగా చెప్పకూడదు. భగవంతుడు వచ్చేసాడని కూడా ఏం చేయకూడదు? నేరుగా చెప్పకూడదు. వచ్చేసాడంటే ఏమంటారు? ఏదో చూపించండి అంటారు. అప్పుడలా మనం అనుభవం చేసుకుంటున్న వాళ్ళకి అది తెలియదు కదా. ఇలా భగవంతుడు వచ్చేసారని ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ అలా చెప్పకూడదు. ఎలా తమను తాము భగవంతునిగా చెప్పుకునేవారు కూడా ఎంతోమంది వచ్చారు. అనంతమైన తండ్రి వచ్చి కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారంగా అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థం చేయించాలి. ఈ లైన్ అంతటినీ వ్రాయవలసి ఉంటుంది. బాబా అంటారు, మనుషులు వ్రాసింది చదువుతారు. ఎవరి భాగ్యంలో ఉంటే వారు ప్రయత్నం చేస్తారు కదా. మనుషులు వ్రాసింది అయితే చదువుతారు. ఎవరి భాగ్యంలో ఉంటే వారు ప్రయత్నం చేస్తారు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైనా మీకు తెలుసు కదా. ఇక్కడైతే నిశ్చయ బుద్ధి గల పిల్లలే వస్తారు. ఎవరు వస్తారు? నిశ్చయ బుద్ధి గల పిల్లలే వస్తారు. నిశ్చయ బుద్ధి కలవారు కూడా ఏదో ఒక సమయంలో సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. మాయ వెంట పడుతూ ఉంటుంది. మాయ ఏం చేస్తుంది? వెంట పడుతూ ఏదో రకంగా మాయ చేస్తుంది. నడుస్తూ నడుస్తూ ఓడిపోతారు. ఎప్పుడు ఒకవైపు గెలుపు ఉండడం, వాటమి లేవకపోవడం అనేది లాలో కూడా లేదు. గెలుపు వాటములు రెండూ కొనసాగుతూ ఉంటాయి. యుద్ధంలో కూడా 3 రకాల వాళ్ళు ఉంటారు. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు.
అప్పుడప్పుడు యుద్ధం చెయ్యని వారు కూడా చూసేందుకు వచ్చేస్తారు. వారిని కూడా రానివ్వడం జరుగుతుంది. కాస్త రంగు అంటే వారు కూడా సైన్యంలోకి వచ్చేస్తారేమోనని భావిస్తారు. బాబా అంటారు, మీరు మహారథులైన యోధులని ప్రపంచానికైతే తెలియదు. తెలుసా, మనం ఎంత యుద్ధ యోధులవో ఎవరికీ తెలియదు. మనం చేసే యుద్ధం పైకి కనిపించదు. కానీ మీ చేతిలో మరణాయుధాలు మొదలైనవి ఏవీ లేవు. మీ చేతిలో ఆయుధాలు శోభించవు కూడా. ఎందుకంటే మనకి ఆయుధాలు బాగుంటాయి మన చేతిలో. జ్ఞాన ఖడ్గం అని బాబా చెప్తారు కదా, దానిని వారు స్థూలంగా భావించుకున్నారు. పిల్లలైన మీకు బాబా అస్త్ర శస్త్రాలను ఇస్తారు. ఇందులో హింస విషయం ఏదీ లేదు. కానీ ఇది అర్థం చేసుకోరు. దేవీలకు స్థూలమైన మరణాయుధాలు మొదలైన వాటిని ఇచ్చేశారు. వారిని కూడా హింసాయుకులుగా చేసేశారు. ఇది పూర్తిగా తెలివి తక్కువతనం. ఎవరెవరు పుష్పాలుగా అవ్వనున్నారో బాబాకు బాగా తెలుసు కదా. ఎవరెవరు పుష్పాలుగా అవ్వనున్నారో ఎవరికి తెలుసు? బాబాకైతే బాగా తెలుసు. పుష్పాలు ముందు ఉండాలని బాబా స్వయంగా చెప్తారు. వీరు పుష్పాలుగా అయ్యేవారని బాబాకు తెలుసు. బాబా పేర్లు చెప్పరు. లేకపోతే మిగిలిన వారు మేము ముళ్ళగా అవుతామా అని అంటారు కదా. వీళ్ళు పుష్పాలుగా అవుతారు అంటే మిగతా వాళ్ళు ఏమంటారు, మేము ముళ్ళగానే ఉంటామా, ముళ్ళగానే అవుతామా అని అడుగుతారు. అందుకని బాబా ఎవరివి పేర్లు చెప్పరు. మనం చేసిన పురుషార్థానుసారంగా అక్కడ మనకి ప్రాప్తి లభిస్తుంది. నరుడి నుండి నారాయణగా ఎవరవుతారని అడిగితే అందరూ చేతులెత్తుతారు. ఎవరైతే ఎక్కువ సేవను చేస్తారో వారు బాబాను కూడా స్మృతి చేస్తారని స్వయం భావిస్తారు. బాబాపై ప్రేమ ఉంటే వారి స్మృతి కూడా ఉంటుంది కదా. బాబా పైన ప్రేమ ఉంటే స్మృతి ఉంటుందా, ఉండదా? ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా మర్చిపోతారా ఎప్పుడైనా? ఎప్పటికీ మర్చిపోరు కదా. ఎవరు ఏకీరసంగా స్మృతి చేయలేరు. స్మృతి చేయలేరు కాబట్టే ప్రేమ లేదు. ప్రియమైన వస్తువుని ఎంతగానో స్మృతి చేయడం జరుగుతుంది. పిల్లలు ప్రియంగా ఉంటే తల్లిదండ్రులు తమ ఒడిలోకి తీసుకుంటారు. చిన్నపిల్లలు కూడా పుష్పాలే. ఏ విధంగా శివబాబా వద్దకు వెళ్ళాలని మీ మనసుకు అనిపిస్తుందో అలాగే చిన్నపిల్లలు కూడా ఆకర్షిస్తారు. వెంటనే ఆ పిల్లల్ని ఒడిలోకి తీసుకుని ప్రేమనిస్తారు కదా. శివబాబా ఎలాగైతే ఏ విధంగా శివబాబా వద్దకు వెళ్ళాలని మీ మనసుకు అనిపిస్తుందో అలాగే చిన్నపిల్లలు కూడా ఆకర్షిస్తారు కదా. చిన్నపిల్లలు చూడగానే ఏం చేస్తాం, వెంటనే దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఒడిలో కూర్చోబెట్టుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఒక రకమైన ఆత్మీక ఆకర్షణ ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి మాయామర్మం అంటే లోపల ఏ వికారి ఆలోచనలు అంటే కామక్రోధ లోభ మోహ ఈర్ష్య వికారాలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళ మనసు సత్యంగా ఉంటుంది కాబట్టి ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే భగవంతుడు అందరినీ కూడా ఆకర్షించేగానే ఉంటారు. అందుకే చిన్నపిల్లలు ఏమంటారు, దేవుడితో సమానము అని చెప్పి అంటారు. మాయామర్మం వాళ్ళకేమీ తెలియదు కాబట్టి. ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైన వారు కదా. బాబా ఎంత ప్రియమైన వారు చెప్పండి. చాలా చాలా ప్రియమైన వారు కదా. వారు అన్ని శుభమైన మనోకామలను పూర్తి చేస్తారు. బాబా ఏం చేస్తారు, పిల్లలకి శుభమైనవి ఏవైతే మనసు యొక్క ఆలోచనలు ఉన్నాయో మనోకామనలు ఉన్నాయో మీవన్నీ పనులు నేను పూర్తి చేస్తాను. మనుషులకు ఏం కావాలి? ఒకటేమో ఆరోగ్యం బాగుండాలి, ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వకూడదని కోరుకుంటారు. అన్నిటికన్నా మంచిది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండి డబ్బు లేకపోతే ఆ ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడుతుంది కదా. ఎందుకంటే మనుషులకి ఏం కావాలి? ఒకటేమో ఆరోగ్యం కావాలి, ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వకూడదని కోరుకుంటారట. సరే, బాగుంది. అన్నిటికన్నా మంచిదేంటి? ఈ ఆరోగ్యం. మరి ఆరోగ్యం బాగుంది, డబ్బు లేకపోతే ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడుతుంది? మళ్ళీ అప్పుడు ఏం కోరుకుంటారు? ధనం కావాలి, దాని ద్వారా సుఖం లభిస్తుంది. మీకు ఆరోగ్యం సంపద కూడా తప్పకుండా లభిస్తాయని బాబా అంటారు. అక్కడైతే ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. ఆరోగ్యం ఉంటే సంపద ఉండట్లేదు, సంపద ఉంటే ఆరోగ్యం ఉండట్లేదు. దానివల్ల మనిషికి మనసుకి శాంతి ఉండట్లేదు.
అన్నీ ఉన్నవాడికేమో అరగక బాధ, ఏమీ లేనివాడికేమో ఆకలి బాధ. వాడు ఏమీ లేక ఆకలితో బాధపడుతున్నాడు, వీడు అన్నీ ఉండి తినలేక బాధపడుతున్నాడు. అంటే ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? దుఃఖం యొక్క అలలో చిక్కుకుపోయే ఉన్నారు. అవునా? అందుకని బాబా ఏం చెప్తున్నారు? పిల్లలేని మీకైతే బాబా ఏమిస్తారు చెప్పండి? ఏమిస్తారు బాబా? అన్నీ ఇస్తారా? బాబా కొన్నే ఇస్తారా? మీకు ఆరోగ్యం సంపద కూడా తప్పకుండా లభిస్తాయంటున్నారు బాబా. ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు, ఇది చాలా చాలా పాత విషయం. మీరు ఎప్పుడెప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు ఇలాగే ఉంటారు. అంతేకాని లక్షల సంవత్సరాలు లేక కోట్లాది సంవత్సరాల క్రితమని కానీ అనరు. ఇది ఎప్పుడు కొత్తగా అవుతుందో మళ్ళీ పాతగా ఎప్పుడవుతుందో మీకు తెలుసు. ఆత్మలైన మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాం, మళ్ళీ పాత ప్రపంచంలోకి వస్తాం. మీరు ఆల్రౌండ్ అన్న పేరు పెట్టడం జరిగింది. మీరు ఆల్రౌండర్లని బాబా అర్థం చేయించారు కదా A to Z ఆల్రౌండ్ సేవాదారులు. పాత్రను అభినయిస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు. పాత్రను అభినయించేందుకు మీరు మొట్టమొదట వస్తారు. అది మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు. మనుషులు శాంతి కొరకు ఎంతగా హైరాణ పడతారు. మేము శాంతిధామంలో ఉండేవారమని భావించరు. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకే ఇక్కడికి వచ్చారు. పాత్ర పూర్తవ్వగానే ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తప్పకుండా వెళ్తాం. అందరూ శాంతిధామం నుండే వస్తారు. ఆ బ్రహ్మలోకం, బ్రహ్మాండం అందరి ఇల్లు. అక్కడే అన్ని ఆత్మలు ఉంటాయి. రుద్రుడిని కూడా పెద్దగా అండం వలె తయారు చేస్తారు. కానీ ఆత్మ అయితే చాలా చిన్నది అన్నది వారికి తెలీదు. నక్షత్ర సమానంగా ఉంటుందని అంటూ కూడా పెద్దదాన్ని పూజే జరుగుతుంది. ఆత్మ అయితే నక్షత్ర సమానంగానే ఉంటుంది. పరమాత్మ యొక్క ఆకారం కూడా అలాగే ఉంటుంది. అయినప్పటికీ ఏం చేస్తారు? పెద్ద ఆకారాన్ని తయారు చేసి పూజిస్తారు. ఇంత చిన్నని బిందువు పూజ జరగాలనేది మీకు తెలుసు. మరి దేనిని పూజించాలి? కాబట్టి పెద్దదాన్ని తయారు చేశారు. ఎందుకంటే ఇంత చిన్న బిందువుకు పూజ జరగజాలదు కదా. అందుకే అండాకారం లింగాకారాన్ని తయారు చేసి 3 విభూది రేఖలు పెట్టి మధ్యలో రెడ్డిటి బిందువు పెట్టారు. అదెవరు? భగవంతుడి యొక్క స్వరూపం. బాబా అంటారు, పూజిస్తారు, పాలు పోస్తారు. నిజానికి ఆ శివుడు అభోక్త. మరి అతడిపై పాలు ఎందుకు పోస్తారు? పాలు తాగినట్లయితే అతడు భక్తిగా అయిపోతాడు కదా. బాబా అంటారు, నేను అభక్తిని, నాకేం అవసరం లేదు. మరి నా పైన పాలు పోస్తున్నారు. మరి నిజంగా నేను పాలు తాగితే అభక్తిని అవ్వను కదా. అంటే శరీరం అంటే ఇవన్నీ, శరీరం లేకపోతే ఏమీ లేదు. ఇది కూడా ఒక అద్భుతమే. అతడు మాకు వారసుడు మరియు మేము వారికి వారసులం. ఏమంటున్నారు? బాబా మా వారసుడు, మేము బాబా వారసులు. అవునా? ఎందుకంటే మేము వారిపై బలిహారమయ్యామని అందరూ అంటారు. ఏ విధంగా తండ్రి పిల్లలపై బలిహారమై మొత్తం ఆస్తినంతటిని వారికి ఇచ్చేసి స్వయం వానప్రస్థలోకి వెళ్ళిపోతారో, అలాగే బాబా వద్ద మేము ఎంతైతే జమ చేసుకుంటామో అదంతా సురక్షితమైపోతుందని మీరు భావిస్తారా? మరి అంతా బాబాదే అంటారా? బాబాకి ఇస్తారా? కేవలం అండం వరకేనా? చెప్పండి. బరువంతా ఏమి ఇచ్చేయాలి? ఏదైతే ఉందో అదంతా ఈశ్వరార్పణం కదా, బాబాకి ఇచ్చేయండి. కొందరిది ధూళిలో కలిసిపోతుందన్న గాయనం కూడా ఉంది కదా. ఏమంటారు? రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము మట్టిపాలు. అందుకని అదంతా జరగకముందు ఏం చేయాలి? తనువు, మనసు, ధనువు ద్వారా ఈశ్వరీయ సేవలో మనం సఫలం చేసుకోవాలి. ఏది ఉండదని, భస్మం అయిపోతుందని పిల్లలేని మీకు తెలుసు కదా. ఏదైనా ఉంటుందా? ఈ ప్రపంచంలో ఏది మిగలదు. అంతా ఏమైపోతుంది? సమాప్తమైపోతుంది. ఏది చెప్పి రాదు. బాబా అంటారు, విమానాలు పడిపోయి వినాశనం జరిగితే దొంగలకు సంపద లభిస్తుందని కూడా భావించకండి. ఎందుకంటే ఆ దొంగలు మొదలైన వారందరూ కూడా అంతమైపోతారు కదా. విమానాలు పడిపోయి వినాశనం జరిగితే
దొంగలు సంపద దోచుకుపోతారు అనుకోకుండా దొంగలు ఉండరు, వాళ్ళు సమాప్తం అయిపోతారంటున్నారు బాబా. ఆ సమయంలో దొంగతనాలు మొదలైనవి కూడా సమాప్తమైపోతాయి. విమానాలు పడిపోతాయి. అందరికన్నా ముందు సంపద దొంగల చేతుల్లోకి వెళ్తుంది. మళ్ళీ ఆ అడవుల్లోనే దాని అంతటినీ వదిలేస్తారు. ఒక్క క్షణంలో అంతా సర్దుకుపోతారు. అనేక రకాలైన దొంగతనాలను కొందరు రాయల్టీతో, కొందరు అన్రాయల్టీతో చేస్తూ ఉంటారు. ఇదంతా వినాశనం అయిపోతుందని, మళ్ళీ మీరందరూ విశ్వాధిపతులుగా అయిపోతారని మీకు తెలుసు. మీరు ఎక్కడ ఏమీ వెతకవలసిన అవసరం లేదు. మీరైతే చాలా ఉన్నతమైన ఇంటికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీకు డబ్బు అవసరమే లేదు. రాజులకు ఎప్పుడు డబ్బును తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదని చెప్తున్నారు బాబా. ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ దగ్గరే తరగనంత సంపద ఉంటుంది. ఇంక ఈ డబ్బు ఇది తీసుకుని ఏం చేస్తారు వాళ్ళు? బాబా అంటున్నారు, రాజులకు ఎప్పుడు డబ్బు తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. దేవతలకైతే అసలు ఉండనే ఉండదు కదా. దేవతలకు ఉంటుందా? బాబా మీకు అంతా ఇచ్చేశారు. అంతా ఇచ్చేసారా బాబా? కొంత ఇచ్చారా? బాబా అయితే అంతా ఇచ్చేశారు. మరి పిల్లలు అంతా ఇచ్చారా? అయ్యో లేదండి, మాకు చాలామంది ఉన్నారు అదంతా ఇవ్వాలని. కావున మీకు దొంగతనం, ఈర్ష మొదలైన వాటి విషయమే ఉండదు. మీరు పూర్తిగా పుష్పాలుగా అయిపోతారు. ముళ్ళు మరియు పుష్పాలు ఉన్నాయి కదా, ఇక్కడంతా ముళ్ళే ముళ్ళు. వికారాలు లేకుండా ఉండలేరు. వారిని తప్పకుండా ముళ్ళు అనే అనవలసి ఉంటుంది. రాజుల నుండి ప్రజల వరకు అందరూ ముళ్ళుగానే ఉన్నారు. కావుననే నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణ వలె తయారు చేస్తాను, అనగా రాజాది రాజులుగా తయారు చేస్తానని బాబా అంటారు. ఈ ముళ్ళు పుష్పాల వద్దకు వెళ్ళి తల వంచుతాయి. ఈ లక్ష్మీనారాయణలు వివేకవంతులు కదా. సత్యయుగ వారిని మహారాజులని, త్రేతాయుగ వారిని రాజులని అంటారని కూడా బాబా అర్థం చేయించారు. గొప్ప వ్యక్తులను మహారాజులని, తక్కువ సంపద కలవారిని రాజులని అంటారు. మహారాజుల దర్బారు మొదట జరుగుతుంది. పదవులైతే ఉంటాయి కదా, కుర్చీలు కూడా నెంబర్ వారీగా లభిస్తాయి. రాలేనన్న వారు ఎవరైనా వచ్చేస్తే ముందు వారికి కుర్చీ ఇవ్వడం జరుగుతుంది. గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా సరే ఏమి ఇవ్వాలి? గౌరవాన్ని ఇవ్వాలి. బాబా అంటారు, మన మాల తయారవుతుందని మీకు తెలుసు. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది, ఇంకెవరు బుద్ధిలోని ఇది లేదు. రుద్రమాలను తీసుకుని తిప్పుతూ ఉంటారు. మీరు కూడా తిప్పేవారు కదా, అనేక మంత్రాలను జపించేవారు. అది కూడా భక్తియేనని బాబా అంటారు. ఇక్కడైతే ఒకరినే స్మృతి చేయాలి. మరియు విశేషంగా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు భక్తి మార్గంలో దేహాభిమానం కారణంగా మీరందరినీ స్మృతి చేసేవారు. ఇప్పుడు ఇక నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటారు. ఒక్క తండ్రి లభించారు కాబట్టి లేస్తూ కూర్చుంటూ ఆ ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే ఎంతో సంతోషం కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మొత్తం విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. సమయం ఎంత తక్కువ అవుతూ ఉంటే అంత త్వరగా స్మృతి చేస్తూ ఉంటారు. ప్రతిదినము అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఆత్మ ఎప్పుడూ అలసిపోదు. శరీరంతో ఏదైనా పర్వతం పైకి ఎక్కితే అలసిపోతారు కదా, ఆత్మ అయితే అలసిపోదు. బాబాను స్మృతి చేయడంలో మీకు ఎటువంటి అలసట కలగదు, సంతోషంలో ఉంటారు కదా. బాబాని స్మృతి చేయడం అయితే అలసట కలగదు కదా, ఎందుకు? సంతోషంలో ఉంటారు. బాబా అంటారు, బాబాను స్మృతి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అర్ధకల్పం పిల్లలు శాంతిధామానికి వెళ్ళేందుకు ఎంతో కష్టపడ్డారు కదా. అర్ధకల్పం పిల్లలు శాంతిధామంలోకి వెళ్ళేందుకు ఎంతో కష్టపడ్డారు. లక్ష్యము ఉద్దేశముల గురించేమీ
తెలియదు. పిల్లలైన మీకు పరిచయం ఉంది. భక్తి మార్గంలో ఎవరి కొరకైతే ఇవన్నీ చేశారో వారిప్పుడు స్వయంగా వచ్చి ఇక నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. బాబా చెప్పేది నిజమో కాదో మీరే ఆలోచించండి. బాబా చెప్పేది నిజమా కాదా అనేది ఏం చేయమంటున్నారు? ఆలోచించండి. ఆలోచిస్తారా? నిజమా కాదా బాబా చెప్పేదంతా? నిజమే కదా. వారైతే నీటి ద్వారానే పావనంగా అయిపోతామని భావిస్తారు. వీరైతే ఇక్కడ కూడా ఉంది కదా. బాబా అంటున్నారు నీరైతే ఇక్కడ కూడా ఉంది కదా. అవునా? ఇదేమైనా గంగా నీరా? కాదు. ఇది వర్షం ద్వారా పోగైన నీరు. ఇది జలపాతాల నుండి వస్తూ ఉంటుంది. దీనిని గంగా నీరని అనరు. ఇది ఎప్పుడూ ఆగిపోదు. ఇది కూడా ప్రకృతి. వర్షం ఆగిపోతుంది కానీ నీరు వస్తూనే ఉంటుంది. వైష్ణవులు ఎప్పుడు బావి నీరే తాగుతారు. వైష్ణవులు బ్రాహ్మణులు వైష్ణవులు ఏం చేస్తారట? ఎప్పుడు బావి నీరే తాగుతారట. నోట్లో ఒకవైపు పవిత్రమైందని భావిస్తూనే మరోవైపు పద్ధతుల నుండి పావనులుగా అయ్యేందుకు గంగా స్నానాలు చేసేందుకు వెళ్తారు. దీనిని అజ్ఞానం అని అంటారు. వర్షపు నీరు బాగా ఉంటుంది. దీనిని కూడా డ్రామా సృష్టి అని అంటారు. ఇది ప్రకృతి సిద్ధమైన ఈశ్వరీయ సృష్టి. బీజం ఎంత చిన్నది, దాని నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. భూమి బీడు వారితే మళ్ళీ అందులో శక్తి బీడు వారితే మళ్ళీ అందులో శక్తి ఉండదని, రుచి కూడా ఉండదని మీకు తెలుసు కదా. భూమి బీడు వారిందనుకోండి, అందులో శక్తి ఉండదు, రుచి కూడా ఉండదని మీకు తెలుసు. పిల్లలైన మీకు స్వర్గం ఎలా ఉంటుందో ఇక్కడ అంతా అనుభవం చేయిస్తారు. ఇప్పుడు అది లేదు కదా. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా అంటారు పిల్లలకు సాక్షాత్కారం అవుతుంది. అక్కడి ఫలాలు మొదలైనవి ఎంత బాగా మధురంగా ఉంటాయో మీరు జ్ఞానంలో చూసి అక్కడికి వచ్చి వినిపిస్తారు. ఇప్పుడు ఏదైతే సాక్షాత్కారం చేసుకుంటారో వాటిని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కన్నుల ద్వారా చూస్తారు, నోటితో తింటారు. ఏ సాక్షాత్కారాన్ని అయితే పొందారో వాటన్నిటినీ ఈ కన్నులతో చూస్తారు. ఆ తర్వాత పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది కదా. పురుషార్థమే చెయ్యకపోతే ఏ పదవిని పొందుతారు? మీ పురుషార్థం జరుగుతుంది, మీరు ఈ విధంగా అవుతారు. ఈ వినాశనం తర్వాత ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు తెలిసింది. పావనులుగా అవ్వడంలోనే సమయం పడుతుంది. స్మృతి యాత్ర ముఖ్యమైనది. సోదరులుగా భావించడం ద్వారా కూడా కొందరు మారకపోవడం గమనించబడుతుంది. కావున ఇప్పుడు ఇక సోదరులుగా భావించండి అని చెప్తారు. సోదరులుగా భావించడం ద్వారా దృష్టి భ్రమించదు. కానీ సోదరులుగా చూడడం ద్వారా అసలు ఇక శరీరమే ఉండదు. మనమందరం ఆత్మలమే కానీ శరీరాలం కాదు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదంతా వినాశనమైపోతుంది. ఈ శరీరాన్ని వదిలి మీరు అశరీరులుగా అయ్యి వెళ్ళాలి. మేము ఈ శరీరాన్ని వదిలి ఎలా వెళ్ళాలన్నది నేర్చుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు. ఇది ఎన్నో బాబా అంటారు కదా, ఇక్కడికి వస్తారు. బాబా అంటారు ఈ శరీరాన్ని వదిలి ఎలా వెళ్ళాలన్నది నేర్చుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు. ఇది లక్ష్యం కదా. ఆత్మకు శరీరం ఎంతో ప్రియమైంది. శరీరం వదలకుండా ఉండేందుకు ఆత్మ ఎన్నో ఏర్పాట్లు మొదలైనవి చేస్తుంది. నా ఈ శరీరం వదిలిపోకూడదని భావిస్తుంది. ఆత్మకు ఈ శరీరంపై ఎంతో ప్రేమ ఉంటుంది. ఇదైతే పాత శరీరం అని బాబా అంటారు. మీరు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. మీ ఆత్మ కూడా అశుద్ధంగా ఉంది. కావుననే దుఃఖీలుగా రోగగ్రస్తులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు శరీరంపై ప్రేమనుంచకండి. ఇది పాత శరీరం. ఇప్పుడు మీరు ఇక కొత్తదాన్ని కనుక్కోవాలి కదా, కొత్తదాన్ని
కొనుక్కోవాలి. అలాగని కొనుక్కునేందుకు దుకాణం అంటూ ఏదీ లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా అయిపోతారు. ఆ తర్వాత మీకు శరీరం కూడా పావనమైంది లభిస్తుంది. పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయని బాబా అంటారు. బాబా అన్ని విషయాలు అర్థం చేయించి మళ్ళీ మన్మనాభవ అని అంటారు. అని చెప్పేసి బాబా ఏమంటున్నారు, మళ్ళీ మన్మనాభవ, మనసులో ఏం చేయండి, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా కదా. చేస్తారా మరి? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనం శివబాబాకు వారసులం. తాను మన వారసుడు అన్న ఈ నిశ్చయం ద్వారా బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. ఎంతగా బాబా వద్ద జమ చేసుకుంటారో అంతగా సురక్షితమవుతుంది. కొందరిది ధూళిలో కలిసిపోతుంది అని అంటారు. సెకండ్ పాయింట్, ముళ్ళ నుండి పుష్పాలుగా ఇప్పుడే అవ్వాలి. ఏకీరసమైన స్థితి మరియు సేవ ద్వారా బాబా ప్రేమకు అధికారులుగా అవ్వాలి. ప్రతిదినము స్మృతిలో అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. వరదానము, మీ పురుషార్థపు విధిలో స్వయం యొక్క ప్రగతిని అనుభవం చేసుకునే సఫలతా సితార భవ. సఫలతా సితారా భవ. ఎవరైతే వారి పురుషార్థం విధిలో స్వయం యొక్క ప్రగతిని లేక సఫలతను అనుభవం చేస్తారో వారే సఫలతా సితారు. వారి సంకల్పంలో స్వపురుషార్థం పట్ల కూడా ఎప్పుడు అవుతుందో లేదో తెలీదు, చెయ్యగలమో లేక చేయలేమో అన్న ఇటువంటి అసఫలత అంశం మాత్రం కూడా ఉండదు. స్వయం పట్ల సఫలతను అధికారం రూపంలో అనుభవం చేసుకుంటారు. వారికి సహజంగా మరియు స్వతహాగానే సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్ను, సుఖస్వరూపులుగా అయ్యి సుఖమును ఇచ్చినట్లయితే పురుషార్థంలో ఆశీర్వాదాలు అదనంగా లభిస్తాయి. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? సుఖస్వరూపులుగా అయ్యి సుఖమును ఇచ్చినట్లయితే పురుషార్థంలో ఆశీర్వాదాలు అదనంగా లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను సఫలతా సితారా ఆత్మను, నేను ఆత్మను సఫలతా సితారను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.